రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్య రెవెన్యూ సమస్య. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద, ఏది లోకేష్ గారు పెట్టిన ప్రజావేదిక అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చైనా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నా, లేకపోతే ఈ కలెక్టరేట్ గ్రీవెన్స్లోనైనా, లేకపోతే రెవెన్యూ ఎంఆర్ఓ దగ్గర ఉండే గ్రీవెన్స్కైనా, లేకపోతే మీడియా దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేదానికైనా ప్రజలు ఎక్కువ అష్టకష్టాలు పడుతుంది రెవెన్యూ సమస్యల మీద. అలాంటి రెవెన్యూ సమస్యలు రిపీటెడ్ కాకుండా ప్రభుత్వం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ముందుకు పోవాలి. నేడు రీసర్వే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంతోపాటు మిగిలిన గ్రామాల్లో నేడు ఈ కూటమి ప్రభుత్వం రీసర్వే చేస్తుంది. ఆ రీసర్వేలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. అది బాపట్ల జిల్లా గుంటుపల్లి రెవెన్యూ విలేజ్ రీసర్వే బెల్లకుర మండలంలో కూడా అనేక లోపాలు తలెత్తిని. జాయింట్ ఎల్పిఎంలు క్రియేట్ చేయటం, దాంతోపాటు అమ్ముకున్న భూమిని అమ్ముకున్న ఓల్డ్ యజమాని పేరున నమోదు కావటం, అలానే విస్తీర్ణం ఎక్సెస్ రావటం. అంటే ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్లో 634 ఉంటే ఆ నెంబర్కి అనేక సబ్ డివిజన్లు అయిన తర్వాత ఆ సబ్ డివిజన్లోనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ముడి నెంబరు ఓల్డ్ నెంబర్లో ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం లేదు. లేనప్పుడు ఒకరికి ఆన్లైన్లో చూయించే నెంబర్లు ఈ సబ్ డివిజన్లు వేయటం, ఒకరికి ముడి నెంబర్ వేయటం. అలా వేసినప్పుడు ఎఫ్ఎంబి కంటే విస్తీర్ణం పెరిగిద్ది, ఆర్ఎస్ఆర్ కంటే విస్తీర్ణం పెరిగిద్ది. తర్వాత ఈ ముడి నెంబర్లో వేసిన విస్తీర్ణం ఎగిరిపోయిద్ది. ఇలాంటి తప్పులు దొరలకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని రెవెన్యూ సమస్యల కోసమే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ అనేక రకాల ప్లాట్ఫామ్స్ మీదకి ప్రభుత్వం దగ్గరికి అనేక రకాలుగా అత్యధికంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్య రెవెన్యూ పరమైన సమస్య. ఆ సమస్యని సమగ్రంగా దాన్ని మరలా రిపీట్ రాకుండా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ దానిపైన సరైన శ్రద్ధ చూపి ఈ తప్పులు మరలా రిపీట్ రాకుండా చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.